ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫుట్పాత్ వీధుల నుంచి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి చాలా కాలం పట్టింది దాత్రి. కానీ ఆ ఇంట్లో నుంచి ఫుట్పాత్ మీదికి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. నా జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చి చేరింది. కానీ అప్పుడు నేను ఒక్కనే ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు నిన్ను కూడా ఫుట్పాత్ మీదికి తీసుకుని వచ్చేసాను. బాధపడకు కేదార్, నేను చెప్పాను కదా, మనల్ని బయటికి గెంటేసిన వాళ్ళే మళ్ళీ లోపలికి తీసుకెళ్తారు. ఏమో దాత్రి, నాకైతే నమ్మకం లేదు. చెప్పాను కదా కేదార్, యువరాజ్ వస్తాడని. మీ ఇద్దరు ఎక్కడున్నారా? జగదాత్రి, ఆ వీడియోస్ ఇంకెక్కడ దొరికాయి? అవన్నీ డిలీట్ చేసేయండి ప్లీజ్ జగదాత్రి, ప్లీజ్. సరే, నేను డిలీట్ చేస్తాను. ఓకే, చేసేయండి ఇప్పుడే. నా కళ్ళ ముందే డిలీట్ చేసే జగదాత్రి, డిలీట్ చేయి. నేను చేసినంత మాత్రాన నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా యువరాజ్. ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా యువరాజ్. ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా యువరాజ్. ఏంటి? మాకు పంపిన ఎస్ఐ దగ్గర సేఫ్ గానే ఉంటాయి కదా, సేఫ్ గానే ఉంటాయి కదా, సేఫ్ గానే ఉంటాయి కదా, సేఫ్ గానే ఉంటాయి కదా. ఎస్ఐ? ఎస్ఐ ఏంటి? ఎవరా ఎస్ఐ? చెప్పు చెప్పు జగదాత్రి, ఎస్ఐ ఎవరు చెప్పు. చూడు యువరాజ్, నువ్వు కేదార్కి తమ్ముడు అని తెలిసినా ఆ ఎస్ఐ గారు ఫొటోస్ వీడియోస్ మాకు పంపి ఏం చేయమంటారని అడిగారు. కేదార్కి నీకు ఏ సంబంధము లేదు అంటే ఈ వీడియోస్ అన్ని సుపీరియర్ కి పంపిస్తాను అన్నారు. పంపిస్తాను అన్నారు. పంపిస్తాను అన్నారు. మేమే పోన్లే అని కొంచెంసేపు ఆపండి అని చెప్పాము. జగదాత్రి, చాలా థ్యాంక్స్ జగదాత్రి. ఆ వీడియోస్ని డిలీట్ చేయమని ఆ ఎస్ఐ కూడా చెప్పు జగదాత్రి, ప్లీజ్. మాకిప్పుడు థ్యాంక్స్ అవసరం లేదు యువరాజ్. మరి ఇంకేం కావాలో చెప్పండి, మీరేం అడిగినా చేస్తాను. కానీ ఆ వీడియోస్ మాత్రం బయటికి రాకుండా చూడండి, ప్లీజ్ 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 ప్లీజ్. యువరాజ్, నువ్వు మమ్మల్ని మరీ ఇంత బతిమాలాల్సిన అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.